ఈరోజు హమ్ తుమ్ సినిమాకి సంగీత దర్శకత్వం వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే రామ్ భీమన గారు నాలో ఓన్లీ ఫోక్ ఫాస్ట్ బీట్ వెస్టర్న్ కాకుండా మీతో మెలోడీ సాంగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నా స్టూడియోకి వారు వచ్చి నా ట్యూన్స్ వారు సిచ్యువేషన్ చెప్పగానే నేను చాలా చలించిపోయాను. హమ్ తుమ్ సినిమా, హమ్ అంటే మేము అంటే టెక్నీషియన్, తుమ్ అంటే మీరు ఆడియన్స్, మనందరం కలిస్తే హమ్ తుమ్ సినిమా హాల్లో హమ్ తుమే హమ్ తుమ్. ఇక నా ఆశ శ్వాస సర్వస్వం అన్నీ అతని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు నచ్చడం కోసం నన్ను నేను చాలా విషయాల్లో మార్చుకున్నాను. మనసులోనే కాదే నా అణువు నిండిపోయాడు వాడు. ప్రతి సినిమా ఆడియో రిలీజ్లో చెప్తూ ఉంటారు మా సినిమా చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ ఇట్లా అని. నేను అదే చెప్తాను, మా సినిమా చాలా డిఫరెంట్, కానీ ఇది నిజం. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా కన్నా ప్రతి సినిమా వాటికన్నా మా సినిమా లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ కలిసి వెళ్ళి చూడవచ్చు ఇది. అండ్ మా మూవీకి ప్రాణం పోసిన మా మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ మూవీ పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్కి, మా మూవీ ఇంత కలర్ఫుల్గా చూపించిన మా కెమెరామ్యాన్ శివ గారికి, ఆయన చాలా టాలెంటెడ్. అండ్ నిఖిల్ అండ్ సిమ్రాన్ ఈజ్ గుడ్ యాక్టర్. ఫైనల్లీ నేను ఒక యాక్టర్ అవుతున్నా అని చెప్పి మా ఇంట్లో చెప్పగానే మా పేరెంట్స్ అందరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను మీ హోప్స్ నిలబెడతా అని చెప్పి మాటిస్తున్నాను. వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ, మిలియన్ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను 3 years నుంచి లవ్ చేస్తున్నాను. నీకు నచ్చడం కోసం నన్ను నేను చాలా విషయాల్లో మార్చుకున్నాను. కానీ నా ప్రేమ కథ సుఖాంతం కాలేదు. వన్ సైడ్ లవ్ లో బాధ ఎక్కువగా ఉంటుంది కదా. Thank you Shivarami Reddy sir and Ram sir for letting me be a part of this film. The entire team has been really supportive and cooperative. Everyone, it's been an amazing journey. I also want to mention the sudden demise of AVS sir and Subramaniam Dharmavarpu sir. It was an honor working with them. My condolences to their families. May their souls rest in peace. As for the movie, I hope you all enjoy watching it as much as we all enjoyed making it. Thank you. నా కళ్ళల్లోన నిన్నే దాచుకుంటూ ఇన్నాళ్ళు నీ కలలే కంటూ కాలం గడిపేశా. నా ప్రేమే నింపి ఈ మనసందించా, నీ ప్రేమను చేరుకునే నిమిషం చేజారాక ఇంకేముంది నాలో ఈ దేహం తప్ప. నీ ప్రేమే లేని దేహం లేనట్టే ఇంకా. నీకిక చేరువా ఏ తీరం లేదని వెళుతున్నా. ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, నాకు ట్రైల్స్లో ఉన్నప్పుడు నాకు ప్రొడ్యూసర్ శివరామ్ రెడ్డి గురించి ఒక కబురు వచ్చిందండి. ఇలా చూస్తున్నారంటే నేను వెళ్ళి కలిసాను. సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీ ఈ రోజుల్లో చేశారు అంటే ఆబ్వియస్లీ ఏంటంటే మేము ఈ వెతికి తిరిగి వేసారిపోయే టైంలో ఒక చిన్న సినిమా అనేప్పటికీ కొంచెం ఏదో ఎడారిలో ఎండమావేలాగా ఉంటుంది. బట్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సినిమా ఏదో అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్యాషన్ కానీ ఆయన మనసులో, హీఈస్ నాట్ అ ప్రొడ్యూసర్ అండి. ఐఎమ్ రియల్లీ సారీ దిస్, హీఈస్ నాట్ అ ప్రొడ్యూసర్, హీఈస్ ఎవ్రీథింగ్ టు అస్. ఈ మూవీకి కర్త కర్మ క్రియ అన్నీ ఆయన అయ్యి నడిపించిన మూవీ అండి ఇది. ఇది క్రెడిట్ గోస్ టు అబ్సల్యూట్లీ శివరామ్ రెడ్డి గారు అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చెరగని గురుతై
మరువని చిలిమై తీయని అనుభూతుల హాయిని పంచే కాలేజ్ బహువా మురిపించే నవ్వుల జడి ఈ కాలేజ్ విడిపోయే రోజున కన్నుల తడి కాలేజ్ నవ భవితకు వేసే వంతెన ఈ కాలేజ్ యువ చరితను మోసే నిచ్చెన ఈ కాలేజ్. When it comes to the hero heroine అండి, దే ఆర్ జస్ట్ లైక్ బేబీస్. ఇంత చిన్న పిల్లలాగా వాళ్ళలో హీరో హీరోయిన్ అని లేకుండా కొన్ని చివరి రోజు ఫస్ట్ డే ఎలా ఉన్నారు, లాస్ట్ డే లాగా చాలా ఒబీడియంట్గా హార్డ్ వర్కింగ్ అండి. ఈవెన్ నిఖిల్, మనీష్ అండ్ సిమ్రన్, దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఇండస్ట్రీలో చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతారని చెప్పి, పెద్ద ఇదవుతారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి ఈ రోజు ఇక్కడ మనం ఫంక్షన్ చేసుకోవడానికి కారణం, దీని వెనక చాలా మంది ఉన్నారండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. కెమెరామెన్ గారు జీ శివకుమార్ గురించి చాలా ఆయన రాలేకపోయారు, వేరే షూటింగ్లో ఉండి. ఈ డన్ అ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. ఆయనకి వెరీ మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఎడిటర్ గారు అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఉండేది మ్యూజిక్. ఈ సినిమా అన్నింటినీ మ్యూజిక్ హైలైట్ చేసిందండి. ఫ్రాంక్లీ టు సే, ఈ సినిమా మొత్తాన్ని డైరెక్షన్ని, మాటల్ని, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్నింటినీ మ్యూజిక్ మాత్రం తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టింది సార్. మీరు విల్ బిలీవ్ ఇట్. సినిమా అయిపోయిన తర్వాత మీరే చెప్తారు. దిస్ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ది మూవీ ఇస్ మ్యూజిక్ అండి. బోలే గారు చాలా థ్యాంక్ యూ సార్. సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ పేరును మరి నేను కానీ మర్చిపోతే టెన్షన్లో, ఇది నా ఫస్ట్ మూవీ ఆడియో. ఐఎమ్ రియల్లీ సారీ అండ్ ఎగ్జైటెడ్గా మాట్లాడుంటే. సో ప్రతి టెక్నీషియన్కి అండి పేరున చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లిరిసిస్ట్లకి, ఆర్టిస్టులకి, రైటర్స్కి, ఎవ్రీబడి, ఐ మీన్ సింగర్స్కి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. నన్ను ఈ రోజులో నుంచోబెట్టుకోవాలంటే కేవలం అందరూ మీ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ లేకపోతే ఇట్ కుడెంట్ హ్యావ్ డన్. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్. ఐఎమ్ గోనా డెడికేట్ దిస్ సక్సెస్ టు మై మదర్ అండి. షీ ఈస్ దేర్. If she is not supportive to me, I can't be here. ఆవిడ లేకపోతే నేను ఈరోజు లేను. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కువగా మాట్లాడితే అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఊహకు రెక్కలు తొడిగిన నేస్తం కాలేజ్, యద కలలకు రంగులు అద్దిన హస్తం కాలేజ్, ఒంటరి వయసుకు కలిసిన జంటే కాలేజ్, చిరు ఆశల అల్లరి విరిసిన తోటే కాలేజ్, మిలమిల మెరిసే తారలతోటే నేలకు దిగి వచ్చిన నింగే కాలేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా సి కళ్యాణ్ గారిని కోరుతున్నాము. ఊహకు రెక్కలు తొడిగిన నేస్తం కాలేజ్, యద కలలకు రంగులు అద్దిన హస్తం కాలేజ్, ఒంటరి వయసుకు కలిసిన జంటే కాలేజ్, చిరు ఆశల అల్లరి విరిసిన తోటే కాలేజ్, మిలమిల మెరిసే తారలతోటే నేలకు దిగి వచ్చిన నింగే కాలేజ్, చెరగని గురుతై మరువని చిలిమై తీయని అనుభూతుల హాయిని పంచే కాలేజ్. ఈ సభకి ఇచ్చేసిన పెద్దలకి మరియు మీడియా మిత్రులకి మరియు నా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ సినిమా అనేది చాలా ఇష్టంతో కష్టపడి చేసుకున్న సినిమా. నా వరకు నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. చాలా బాగా వచ్చింది. సో మీరు అనేది రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ చేసి మంచి రిపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. ఈ సినిమా రావడానికి మెయిన్ కారణం రామాంజనేయులు గారు, మా మేనేజరు. ప్రతి డెసిషన్లో కూడా రైట్ డెసిషన్ తీసుకునేలాగా నా వెనక నుండి నడిపించారు. అతని వల్ల ఈ సినిమా అనేది ఈ స్టేజ్కి వచ్చిందని చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. నా కళ్ళల్లోన నిన్నే దాచుకుంటూ ఇన్నాళ్ళు నీ కలలే కంటూ కాలం గడిపేశా. నా ప్రేమే నింపి ఈ మనసందించా, నీ ప్రేమను చేరుకునే నిమిషం చేజారక.